అలంకరణ పూలుగా ఉపయోగించే కట్ ఫ్లవర్ పూలలో మన రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న పూ పంట జెర్బెరా. జెర్బెరాను వాణిజ్య శైలిలో రక్షిత గృహాల్లో సాగు చేస్తారు. నాటిన 3 నెలల నుంచి 3 ఏళ్ల వరకు పూల దిగుబడినిస్తుంది ఈ పంట. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో రైతులు 5-6 సంవత్సరాల వరకు పూల దిగుబడిని తీస్తున్నారు. శుభకార్యాలు, డిమాండ్ పలికిన సందర్భాల్లో ఒక్కో పువ్వు 10 నుంచి 15 రూపాయలు పలికిన సందర్భాలున్నాయి. మంచి నిర్వహణతో సాగు చేపడితే ఒక్కో మొక్క నుంచి సాలిన 30 నుంచి 40 పూల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. జెర్బెరా సాగులో మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జ్యోతి నుంచి తెలుసుకుందాం. జర్బరాని ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కట్ ఫ్లవర్ కొరకు హరిత గృహాల్లో అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కింద సాగు చేస్తారు. జర్బరాకి కావాల్సిన వాతావరణం నేలలు గురించి తెలుసుకుందాము. హరిత గృహాల్లో సాగు చేస్తాం కాబట్టి బయట వాతావరణంతో సంబంధం లేకుండా మనము హరిత గృహాల్లో మొదట నేల తయారీ చేసుకోవడానికి బెడ్లను తయారు చేసుకోవాలి. 45 సెంటీమీటర్ల ఎత్తైన బెడ్ల మీద ఆ యొక్క నేలని మనము రంపపు పొట్టు, వర్మీ కంపోస్టు, కార్బోఫ్యూరాన్ గుళికలు, బోన్ మీల్ ఇవన్నిటిని కూడా కలిపి మనము ఎత్తైన బెడ్లని ముందుగా తయారు చేసుకోవాలి. ఇలాంటి నేల సంబంధిత వ్యాధులు చెట్లకి రాకుండా ఆ తెగులను అరికట్టడానికి మొక్కలు నాటకముందే బెడ్లని మనం శుద్ధి చేసుకోవాలి. వీటి కొరకు మనము హైడ్రోజన్ పెరాక్సైడ్ 35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని మనము ఒక చదరపు మీటర్లకి బెడ్ల మీద మనము బెడ్లని శుద్ధి చేసినట్లయితే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళని మనము అరికట్టవచ్చు. అదేవిధంగా ప్రవర్ధనం కొరకు మనము జర్బరా క్లమ్స్ అంటారు. టిష్యూ కల్చర్ కణజాల ద్వారా ప్రవర్ధనం చెందిన మొక్కల్ని మనము వేర్లతో సహా మనము ఆ పిలకల్ని మనము బెడ్ల పైన నాటడం జరుగుతుంది. 30 సెంటీమీటర్ల దూరంలో ఈ యొక్క మొక్కల్ని మనము నాటుకోవడం జరుగుతుంది. మొక్కలు నాటిన దాదాపు అంటే ఒక 21 రోజుల వరకు కూడా మనము అంటే 3 వారాల వరకు కూడా మనం ఎటువంటి ఎరువులు ఇవ్వనవసరం లేదు. మొక్కలు నాటిన 21 రోజుల తర్వాత 3/19 13 గ్రాములు, అదేవిధంగా 5.5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ నీటిలో కరిగే ఎరువుల్ని ఫర్టిగేషన్ అంటే డ్రిప్ ద్వారా మనము నాటిన 3 వారాల తర్వాత 3 నెలల వరకు కూడా మనము అందించాల్సి ఉంటుంది. నాటిన 3 నెలల తర్వాత అప్పటికే అవి కనీసం అంటే కూడా దాదాపు 16 ఆకులు ఉండాలి ఒక్కొక్క మొక్కకి. నాటిన 3 నెలల తర్వాత పూ మొగ్గలు తొడగడం జరుగుతుంది. అయితే మనకి కంటిన్యూగా ఒక్కసారి 3 నెలల తర్వాత పూత వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా మనము దఫాలుగా కూడా మనము పూల కోత తీసుకోవడం అంటూ జరుగుతుంది. పూల కోతకు వస్తున్న తర్వాత మధ్యలో ఒక 3 నెలలకి 4 నెలలకి 1 నెల రోజులు కూడా మనము పూల కోత తీసుకోవడం ఆపివేయాలి. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేయాలి. ఆ విధంగా తీసుకున్నట్లయితే చెట్ల యొక్క సత్తువ తగ్గకుండా నిరంతరం కూడా 3 సంవత్సరాల వరకు మనకి కంటిన్యూగా పూలు కోతకు రావడం అనేది జరుగుతుంది. జర్బరాని ముఖ్యంగా మనము పూతకొచ్చిన తర్వాత పూ మొగ్గల దశ నుంచి కూడా లేత చిగుర్ల వల్ల కానీ పూత దశలో కానీ ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి హరిత గృహాల్లో తెలుసుకోవడం కొరకు నీలపు రంగు జిగురు అట్టలు, పసుపు రంగు జిగురు అట్టల్ని మనం పెట్టడం ద్వారా నీలపు రంగు అట్టలేమో మనకి త్రిప్స్ అంటే తామర పురుగుల్ని ఆకర్షిస్తాయి. అదేవిధంగా పసుపు రంగు జిగురు అట్టలేమో మనకి తెల్లదోమని ఆకర్షిస్తాయి. సో వీటిని పట్టి ఆ జిగురు అట్టల మీద ఉండే పురుగుల ఉధృతిని పట్టి మనము ఎంత పురుగులు ఉన్నాయి, పెస్ట్ ఉంది హరిత గృహాల్లో అనేది మనం అంచనా వేసి వాటిని మనము వేప కషాయాలతో మొదలు పెట్టుకొని అదేవిధంగా ఫిప్రోనిల్ త్రిప్స్కి అయితే 2 ml per లీటర్ స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ వేసుకోవాలి. అదేవిధంగా ఫిట్స్ పేనుబంక అవి ఉన్నట్లయితే వైట్ ఫ్లై కానీ అబామిక్టిన్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా జర్బరా మనకి ఎక్కువగా పెళ్ళిళ్ళ సీజన్ వాటిలో డిమాండ్ ఉంటుంది కాబట్టి పువ్వుల నాణ్యత కోల్పోకుండా కొన్ని ప్రత్యేక అంతర కృషి స్పెషల్ ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ అంటారు. వాటిని కూడా మనం చేపట్టవలసి ఉంటుంది. జర్బరాలో ముఖ్యంగా మనం నాటిన తర్వాత దీనికి కొమ్మలు రెమ్మలు అనేది లేకుండా మనం ఈ మొక్కల్ని చూసినట్లయితే భూమికి ఆనుకొని గుబురుగా ఆకులు రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎక్కువ ఆకులు రావడం వల్ల ఉడుకుగా ఉండి తర్వాత గాలి సరిగ్గా సోకకుండా
ఆకుల కింద, నేల దగ్గర, వేర్లకు కూడా తెగుళ్ళు ఆశించే ఆస్కారం ఉంటది కాబట్టి, మనము నెలకొకసారి కనీసము ఆ చెట్టు చుట్టూతా కూడా కింద ఆకులు, ఎండిపోయిన ఆకులు, ముదురు ఆకులని, రంగు కోల్పోయిన ఆకుల్ని మనమంతా వాటిని ఏరిపారేసి, కొంచెం మనము హ్యాండ్ రేక్‌తో వాటి చుట్టూ భూమి గుల్లబారినట్టు గెలకడం వల్ల కూడా గాలి బాగా ప్రసరించి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కలు ఏపుగా పెరగడం జరుగుతుంది. అయితే పూల కోత అనంతరం కూడా ఈ జర్బరాని మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొడుగాటి కాడతో పూలని కట్ చేసే వాటిని కట్ ఫ్లవర్స్ అంటాము. జర్బరాని కూడా అదే విధంగా పూల కోత తీసుకోవడం వల్ల మెడ దగ్గర ఆ పూల యొక్క బరువుకి కోత అనంతరం వంగినట్లు అవుతుంది. దాన్ని నెక్ బెండింగ్ అంటారు. ఇదొక శారీరక రుగ్మత. అలాంటి పూలు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర రాదు కాబట్టి పూలని చల్లటి వేళలో మనం కోతకు తీసుకోవాలి. కోసిన వెంటనే కూడా పొడుగాటి గాడతో కోసిన పూలని ప్లాస్టిక్ స్లీవ్స్ అని తొడుగుల్లాగా ఉంటాయి. వాటిని పువ్వుకి కాడలో తొడిగించి పెట్టడం వల్ల కూడా ఆ నెక్ బెండింగ్ అంటే ఆ తల దగ్గర వంగిపోవడం అనేలాంటి సమస్యలని అరికట్టవచ్చు. అదేవిధంగా ఒక 10 కాడల్ని ఒక బంచ్‌గా తయారు చేసి రబ్బర్ బ్యాండ్‌లు పెట్టి ప్లాస్టిక్ స్లీవ్స్ తొడిగి బకెట్‌లో ఉండే వాటర్‌లో మనం ఈ బంచెస్‌ని పెట్టడం వల్ల కూడా మార్కెట్‌కి రవాణా అయ్యే వరకి కూడా ఈ జర్బరా కట్ ఫ్లవర్స్ అనేవి నాణ్యత కోల్పోకుండా చాలా తాజాగా ఉంటాయి. ఎక్కువగా పండగ సీజన్‌లో అయితే ఒక్కొక్క కాడతో ఉండే ఒక్కొక్క కట్ ఫ్లవర్ కూడా రూ. 20, 30 రేట్ వరకు కూడా పలుకుతుంది. కాబట్టి మనకి ఒక్కసారి నాటిన తర్వాత 3 సంవత్సరాల వరకు నిరంతరంగా ఆదాయం అనేది తక్కువ సమయంలో మనకి ఎక్కువ రాబడినిచ్చి హరిత గృహాల్లో సాగు చేసుకున్న సులభమైన పంటల్లో జర్బరా ఒకటి అనేది మనము చెప్పుకోవచ్చు. ఈ జర్బరా పూల సాగులో మనము రక్షిత గృహాల్లో చేపడతాం కాబట్టి ఒక స్క్వేర్ మీటర్‌కి మనకు సంవత్సరానికి దాదాపు 250-300 పూల కాడలు వస్తాయి కాబట్టి మనం 500 స్క్వేర్ మీటర్ల హరిత గృహాల్లో మనం చేపట్టినట్లయితే దగ్గర దగ్గర 1,20,000 నుంచి 1,50,000 పూల కాడలు కూడా రావడం జరుగుతుంది. మార్కెట్‌లో పెళ్ళిళ్ళ సీజన్‌లో, శుభకార్యాల్లో, పండుగల సీజన్‌లో అయితే ఒక్కొక్క పూల కాడ దాదాపు రూ. 20, 20-30 వరకు కూడా ఉంటుంది కాబట్టి రైతులకి తాము పెట్టిన పెట్టుబడి పోగా ఈజీగా ఒక 500 స్క్వేర్ మీటర్ల నుంచి చిన్న షార్ట్ టైంలోనే వాళ్ళకి దాదాపు 2-3 లక్షల ఆదాయం రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా పెట్టే రైతులైతే ఒక 500 స్క్వేర్ మీటర్ల రక్షిత గృహాలు ఇట్లా పాలిథీన్ కవర్‌తో పెట్టుకోవాలనుకుంటే దాదాపు వాళ్ళకి 10 లక్షల వరకు కూడా ఖర్చొస్తుంది. అయితే ఇందులో సహజ సిద్ధంగా పాలీ హౌసెస్ ఉన్నాయి. లోపల ఫ్యాన్ అండ్ ప్యాడ్ పెట్టుకుంటే ఇంకొంచెం అధిక ఖర్చు అవుతుంది. అయితే మొదటి సంవత్సరం మాత్రమే వీళ్ళకి ఈ యొక్క ఖర్చు భారం పడుతుంది. తర్వాత ఈ పాలీ హౌస్ అనేది పర్మనెంట్‌గా 15-20, 30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తే ఉంటుంది కాబట్టి వాళ్ళు జర్బరానే కాకుండా యాంథూరియంస్, ఆర్కిడ్స్, ఇతర కట్ ఫ్లవర్స్ కూడా ఆ యొక్క రక్షిత గృహాల్లో నిర్భయంగా సాగు చేసుకొని అధిక దిగుబడులని సాధించుకోవచ్చు.